వెల్కమ్ టు ఎస్వి సోలార్ ఎనర్జీస్. నేను మీ సంజీవ్ పోరెడ్డి. ఈరోజు మన మంతినిలో 3 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. దాంతోపాటు నెట్ మీటరింగ్ కూడా ఇవ్వడం కంప్లీట్ అయింది. కిలోవాట్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ గురించి మనకి మా పని కానీ మా సోలార్ యొక్క ఎస్వి సోలార్ యొక్క వర్కర్స్ ఏ విధంగా చేశారు, ఆ మెటీరియల్ గురించి సారు మాటల్లో లోపల 5వ తారీఖు నాడు ఇన్స్టాల్ చేయించుకున్నాను. అది ఒక వితిన్ నో టైం 2 రోజుల లోపల పూర్తి పని కంప్లీట్ చేసి వెళ్ళిపోయినారు. అను నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మీటర్ కూడా వాళ్ళకి కట్టి మీటర్ తెప్పించినారు. సోలార్ మీటర్ వచ్చిన తర్వాత మన లైన్ మ్యాన్ వచ్చి సోలార్ మీటర్ దానికి అది చేసిపోయినారు. వర్క్ మాత్రం చాలా క్విక్గా జరిగిపోయింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా కనెక్షన్ బాగైంది. ఈ కంపెనీని మీరు ఎంకరేజ్ చేస్తే ఎవరైనా పెట్టించుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇంకొకటి సార్, ఇప్పుడు మా వాళ్ళు చెప్పిన విధంగానే ఐటమ్స్, కంపెనీ నేమ్ కానీ, వైరింగ్ కానీ, ప్యానల్స్ కానీ, ఇన్వర్టర్ కానీ అన్నీ అదే విధంగా చేశారా, లేకపోతే ఏదన్నా చెప్పడం ఒకటి చేయడం ఒకటి చేశారా? లేదు, మొత్తం అన్నీ నాకు ప్రతిదీ కూడా ప్యానల్స్ కానీ వైర్ కానీ అన్నీ చూపించుకుంటూ పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి డూప్లికేట్ కానీ ఇబ్బందులు కానీ అటువంటివి ఏమీ లేవు. మీరు సోలార్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ నుంచి ఒక సోలార్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మన కోసమనే కాదు ఈ సోలార్ పెట్టుకోవడము. దిస్ ఈజ్ ఆల్సో సపోర్ట్ టు ది గవర్నమెంట్. ఎందుకంటే మనం గవర్నమెంట్ నుంచి తీసుకునే కరెంటుని కొంతవరకు మనం తగ్గిస్తున్నాం, గవర్నమెంట్కి లాభం చేస్తున్నాం. మనమే ప్రొడ్యూస్ చేసుకుంటూ మనకు లాభం చేస్తున్నాం. కాబట్టి ఇది గవర్నమెంట్ కూడా కొంతవరకు మనం సాయం చేసినట్టు ఉంటుంది. కనుక సోలార్ పెట్టుకోవడం వల్ల 2 లాభాలు. మనకేంటంటే మనం కట్టే బిల్లులు తగ్గుతాయి. రెండోది గవర్నమెంట్ కూడా కొంత మనకిచ్చే కరెంటుని వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని సోలార్ని ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. ఇది నాట్ ఓన్లీ ఫర్ మన తెలంగాణ కాకుండా మొత్తం ఇండియా లెవెల్లో కూడా మోడీ గారు కూడా వీటి మీద సబ్సిడీ ఇచ్చుకుంటూ మన అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి సోలార్కి పోవడం చాలా మంచిది. ఇంకొకటి సార్, మా టీము సోలార్ ఇన్స్టాలేషన్ మొత్తం వాళ్ళే చేశారా, లేకపోతే మీరేమన్నా ఇందులో వర్క్ ఏమన్నా చిన్న హెల్ప్ చేయడం ఏమన్నా జరిగిందా టోటల్గా? అంటే మీకు ఏమన్నా ఎక్స్ట్రా వర్క్ ఏమన్నా చెప్పారా, ఇది చేయాలి మళ్ళీ ఎక్స్ట్రా ఇది అవుతుందని ఏమన్నా? నేను ఫస్ట్ మొదలు ఏజెంట్ విజయ్ కుమార్ని కలిసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను. నేను ఐఎమ్ ఓల్డ్ పర్సన్, నేను ఎక్కడికి వెళ్ళను, ఏ పని చేయను, ప్రతి పని మీరే చేసి పెట్టి నాకు మొత్తం ఏంటంటే అది మీటర్ ఓకే అయిందాక మీరే బాధ్యత. నా బాధ్యత ఓన్లీ ఒకటి ఏంటంటే పైసలు ఇవ్వడం తప్ప నాకేం తెలియదని చెప్పాను. అదే పద్ధతిలో నాకు మొత్తం చేసి పెట్టారు. వాళ్ళకి వెళ్ళి టోటల్గా టీం మొత్తం పని మీటర్ తెప్పియడం కానీ, మీటర్ ఇన్స్టాల్మెంట్ కానీ మొత్తం అన్నీ కూడా వాళ్ళు చేపించారు. కాబట్టి ఏమేమి చేశారు సార్? ప్యానల్ ఇన్స్టాలేషన్, కాంక్రీట్ వర్క్, హోల్స్ చేయడం అయింది, మొత్తం మీ టీమే చేశారు. ఇవన్నీ దాంతో ఏంటంటే నాకు సంతోషంగా ఉంది చాలా.
ఎవరు పెట్టించుకున్నా కూడా నేను ఎంకరేజ్ చేస్తే వీళ్ళ కంపెనీ పెట్టించుకోవడం మంచిదని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.